హైబ్రిక్స్ ఒక విశిష్ట ఉత్పాదన. వేల కొలది రైతులు, మిల్లు యాజమాన్యాలు దీనివల్ల లాభం పొందుతున్నారు. హైబ్రిక్స్ అనేది ఒక బయో ఫెర్టిలైజర్ ప్యాకేజ్, అనగా జీవన ఎరువుల మిశ్రమం. ఇది చెరకు పంట కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. హైబ్రిక్స్ మైక్రోబియల్ సముదాయాన్ని, అనగా సూక్ష్మజీవుల సముదాయాన్ని ద్రవ రూపంలో కలిగి ఉంటుంది. అలాగే ఇందులో జీవ ఉత్ప్రేరకాలు, అనగా బయో ఇనోకులెంట్స్ కలిగి ఉంటాయి. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయంపై దేశంలోని వివిధ ప్రాంతాలలో రకరకాల పంటలపై తన పరిశోధనల్ని గత 4 దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఉంది. దీని పరిశోధనల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా జాతులు జీవన ఎరువులుగా ఉపయోగపడతాయని నిరూపితమైనది. ఈ పరిశోధనల వల్ల బ్యాక్టీరియా ఒక్కటిగా ఉన్నప్పటికంటే ఒక సమూహంలా ఉన్నప్పుడు భూసారాన్ని పెంచగలదు అని నిరూపితమైంది. ఇప్పుడు బయో ఇనాక్యులెంట్స్ వాడకం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం. వీటి వల్ల మొక్కలకి సహజ సిద్ధ పోషకాలైన నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషులు లభిస్తాయి. బయో ఇనాక్యులెంట్స్ పంటలకు నష్టం కలిగించే హానికారక పాథోజన్, నెమటోడ్స్లను నాశనం చేయగలవు. బయో ఇనాక్యులెంట్స్ గిబ్బరెలిన్స్, సైటోకినెన్స్ లాంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి పంట దిగుబడిని పెంచి మొక్కలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఈ బయో ఇనాక్యులెంట్స్ వాడకం వల్ల మిగతా రసాయన ఎరువుల వాడకం 25% వరకు తగ్గుతుంది. బయో ఇనాక్యులెంట్స్ వల్ల మొక్కలకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంలతో పాటు మిగతా పోషకాలు కూడా లభిస్తాయి. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా మరియు పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా, వీటి వల్ల భూసారం అధికమై పంట దిగుబడి ఊహించని రీతిలో పెరుగుతుంది. స్పిరిలోగ్రో అనేది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. దీనివల్ల చెరకు పంటకి చాలా మేలు కలుగుతుంది. ఇందులో ప్రతి మిల్లీలీటర్కి 100 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. దీనితో రైతుల యూరియా వాడకం 25% వరకు తగ్గుతుంది. ఫాస్ఫోగ్రో అనేది ఫాస్ఫరస్ మొబలైజింగ్ బ్యాక్టీరియా. ఇందులో ప్రతి మిల్లీలీటర్కి 100 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇది భూమిలో ఉండే ఫాస్ఫరస్ శాతాన్ని అధికం చేస్తుంది. పంట ఫాస్ఫరస్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా రైతులు వాడే డిఏపి వాడకం తగ్గుతుంది. ఆరెన్షియాగ్రో అనేది పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా. ఇందులో కూడా ప్రతి మిల్లీలీటర్కి 100 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ ఆరెన్షియాగ్రో బ్యాక్టీరియా పొటాష్ని భూమి నుండి విడుదల చేస్తుంది. కాబట్టి మొక్కలకి పొటాష్ అందుబాటులో ఉండటంతో అవి అధిక మోతాదులో పొటాష్ని సంగ్రహిస్తాయి. పోషక్ అనే ఈ ఉత్పాదకం పంటకు కావలసిన పోషకాల్ని సమృద్ధిగా మరియు సమపాళ్లలో అందిస్తుంది. దీనితో పంటకి కావలసిన పోషకాలన్నీ సులువుగా లభిస్తాయి. ద్రవరూపంలో ఉన్న సూక్ష్మజీవుల సమూహం అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం నిలిచి ఉంటూ పంటకు మేలు చేస్తాయి. చక్కెర ఉత్పత్తిలో హైబ్రిక్స్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. మొదటగా మనం హైబ్రిక్స్ కమర్షియల్ చక్కెర ఉత్పత్తిని పెంచుతుందని తెలుసుకున్నాం. చెరకు మొక్కలు లేదా చెరకు పంట ఎదగడం మొదలుపెట్టినప్పటి నుంచి చెరకు గడ్డల మధ్య వ్యత్యాసాన్ని, కనుపుల మధ్య అంతరాన్ని పెంచుతుంది. కాబట్టి వీటి ద్వారా ఉత్పత్తయ్యే చక్కెర పరిమాణం కూడా పెరుగుతుంది. ఇప్పుడు అదనంగా ఎలాంటి లాభాలు కలిగిస్తుందో చూద్దాం. హైబ్రిక్స్ కారణంగా ప్రతి 1,00,000 మెట్రిక్ టన్నుల చెరుకుని క్రష్ చేసినప్పుడల్లా అందులో 0.1 CCS చక్కెర ఉత్పత్తి, అంటే 100 మెట్రిక్ టన్నుల చక్కెర అదనంగా ఉత్పత్తి అవుతుంది. గణాంకాలను బట్టి చూస్తే ఎంత ఎక్కువ పరిమాణంలో చెరకు లోడులను క్రష్ చేస్తే దీనివల్ల కలిగే లాభం కూడా అంత ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. ఇలా కొన్ని మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని పెంచి మిల్లు యాజమాన్యాలు అదనపు ఖర్చు ఏమాత్రం పెట్టకుండానే ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తుంది. ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా చేసి మిల్లు యాజమాన్యాల సంతోషానికి కారణమవుతుంది. పేరు పొందిన ఇన్స్టిట్యూట్స్ మరియు షుగర్ మిల్లులు హైబ్రిక్స్ని పరీక్షించి చూశాయి. వాటి సర్వేలను బట్టి చక్కెర దిగుబడిలో 10% వృద్ధి రేటు నమోదైంది.
హైబ్రిక్స్ పంటని చీడపీడల బారి నుంచి రక్షిస్తుంది. వర్షపాతం లేని సమయాల్లో కూడా పంటని కాపాడుతుంది. రసాయన ఎరువుల వాడకాన్ని 25% మేరకు తగ్గించి భూసారం పెరిగేలా చేస్తుంది. ఇది హైబ్రిక్స్ గొప్పతనం. దీనివల్ల రైతులకు కలిగే లాభాలు ఎన్నో. హైబ్రిక్స్ అంతిమ లక్ష్యం ఒక్కటే: నాణ్యతతో పాటు అధిక దిగుబడి ఇవ్వడం.